బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు హైదరాబాద్ లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ను బుధవారం హైదరాబాద్ కేపీహెచ్బీలోని లులు మాల్లో ఘనంగా రిలీజ్ చేశారు. కార్యక్రమం పూర్తయ్యాక కారు వద్దకు వెళ్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా ఒకేసారి గుమిగూడడంతో నిధి అగర్వాల్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. బౌన్సర్ కూడా ఒక్కరే కనిపిస్తున్నారు. సో బౌన్సర్ కూడా ఒక్కరే ఉండడంతో నిధి అగర్వాల్ ని సేఫ్ గా కార్ వద్దకు తీసుకెళ్లడం అనేది కూడా చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పొచ్చు. ఈ అనుభవంలో ఈ నేపథ్యంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది అనే చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కేపీహెచ్బీలోని లులు మాల్లో ఫ్యాన్స్ చేసిన ఈ బిహేవియర్ పట్ల సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఈ ఘటనపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, నిధి అగర్వాల్ కు నిన్న ది రాజా సాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ తర్వాత కారు ఎక్కడానికి వెళ్లేటప్పుడు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకేసారిగా చుట్టుముట్టారు. సో బౌన్సర్లు సరైన సంఖ్యలో లేరా? అసలు ఏం జరిగింది? రాధిక, అభిమానుల అత్యుత్సాహం అయితే నిధి అగర్వాల్ అయితే తీవ్ర అసౌకర్యానికి గురైంది నిన్న. ఎందుకంటే ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహం వల్ల కూడా నటీనటులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే తాజాగా నటి నిధి అగర్వాల్ నిన్న ఫ్యాన్స్ దుస్మాలో రాజాసాబ్ పాట లాంచ్ వచ్చిన ఆమె తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో అయితే వందల మంది అభిమానులు అయితే నిధి వద్దకు వచ్చారు. అయితే సెల్ఫీల కోసం కూడా ఎగబడ్డారు. తన కొంత ఆమెను తాకేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే బాడీ గార్డ్ తో అంతకు ముందు కూడా ఏదైతే బౌన్సర్స్ తో ఆమెను కట్టడి చేయలేకపోవడం, ఆ తర్వాత లాస్ట్ చివరికి అయితే ఆమెను కంట్రోల్ చేసి అందరినీ కంట్రోల్ చేసి ఆమెను సురక్షితంగా క్షేమంగా కారు వద్దకైతే తీసుకెళ్లి కారు విజువల్స్ అయితే ఉన్నాయి. మనకి ప్రస్తుతం వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుండగా పలువురు సెలబ్రిటీ ఫైర్ అవుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు, ఎందుకంటే ఒక అమ్మాయి హీరోయిన్ సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు. ఇటు మాల్ నిర్వాహకులు కావచ్చు, ఇటు ఈవెంట్ నిర్వాహకులు కావచ్చు, ఎందుకంటే పూర్తిగా నిర్వహించారు. ఇంకా జరుగుతుంది తొక్కిసలాట, ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చాలా మంది విసిపోయి కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. ప్రస్తుతం అయితే నిధి అగర్వాల్ ఒక చేదు అనుకోవచ్చు, తన డ్రెస్ కూడా తట్టుకోలేని స్థితిలో ఆమె వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడాలు కావచ్చు, అసభ్యంగా తాకడం కావచ్చు, ఎందుకంటే తన తీవ్ర అసౌకర్యానికి కారులో కూర్చుంటే ఒక అసహనం వ్యక్తం చేయడం జరిగింది. రాధిక, శ్రీపాల్, ఈ సంఘటన పట్ల ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి ఈవెంట్ ఆర్గనైజర్ కానీ, ఎందుకంటే మాల్ నిర్వాహకులు కానీ ఎవరు స్పందించలేదు. ఈ రోజు స్పందిస్తారా ఏంటనేది తెలియదు. కాకపోతే ఎందుకంటే అక్కడ ఇంకా ఏమి స్టాంపేడ్ లాంటి ఏం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే సందర్భంలో ఎందుకంటే నిధి అగర్వాల్ ఇంకేదన్నా జరిగి ఉంటే కూడా కాస్త ఎందుకంటే ఇబ్బందికరంగా ఉండేది. ఇటు రాజాసాబ్ సినిమా వాళ్ళు కూడా, ఎందుకంటే తనతో పాటు సెలబ్రిటీస్ కూడా ఎవరు లేరు. వాళ్ళు ఒక సెక్యూరిటీగా ఎందుకంటే ఒక బౌన్సర్స్ ని పెట్టుకోవడమో లేకపోతే పోలీస్ పర్మిషన్ ఇలాంటివి ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే ఇలా జరిగినప్పటికీ అటు నిర్వాహకులు కానీ, ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్, ఇటు మాల్ నిర్వాహకులు కానీ ఎవరైతే స్పందించలేదు. వీరు ఏ విధంగా స్పందిస్తారో, దీని మీద ఏమన్నా పోలీసులు చర్య తీసుకుంటున్నారని కూడా తెలియాల్సింది. రాధిక, థ్యాంక్ యూ శ్రీపాల్. Thank you.